నమస్కారం. మీ ప్రతి మెన్షన్ ని ఒక సెలబ్రేషన్ లా యూస్ చేసుకున్నాను. అలాగే మీ ప్రతి లైక్ ని చాలా పెద్ద లవ్ లా ఫీల్ అయ్యాను. మీరు చూపించిన ఇంత ప్రేమను మిస్ అవ్వదని సీజన్ 2 తో మళ్ళీ ముందుకు వచ్చేసాను. కాకపోతే సీజన్ 2 మరింత మసాలా, మరింత మజాగా, డబుల్ ధమాకా. నేను ఎందుకు వచ్చానో చెప్తాను. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. సోఫాలో ఇద్దరు అమ్మాయిలతో, అందమైన అమ్మాయిలతో కూర్చోబెడతాను. అందుకే కామాంధుడు. మీ మగ పొరలందరూ ఇంతేనారా? నేను 2 పూలు తీసుకొచ్చాను. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? పరిపాట కోటి చిత్రం నుంచి ప్రేమలో పాడుతున్నది మార్కెట్ లో కొత్త సింగర్. కథలన్నీ చెప్పారు, కవితలు రాశారు, యుద్ధాలు చేశారు, ప్రేమాలు దాటారు, తప్పులేని ప్రేమలో కకమ్మ కథలు చెప్పారు. మా స్టాండర్డ్ గూడు చెదరద్దు, గుడ్డు పగలద్దు అని ఒక రౌండ్ కంటిన్యూ చేస్తున్నాం మేము. నేను ఎప్పుడు గుడ్డు పగలదున్నది చెప్పండి. ఏంటి బాబన్న? ఇంకోసారి నేను ఎప్పుడు గుడ్డు పగలదున్నది చెప్పండి. తాత అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్. మీరు ఎలాంటి లొకేషన్స్ లో డాష్ చేయడానికి ఇష్టపడతారు? ఏం మాట్లాడుతుందిరా అమ్మాయి? డాష్ చేసేటప్పుడు డిస్టర్బ్ చేస్తే మీ ఫీలింగ్ ఏంటి? ఏం జరుగుతుందిరా ఇక్కడ? నాకు బాగా కోపం వచ్చేస్తుంది. అంటే ఎవరు ఇంతవరకు డిస్టర్బ్ చేసిన వాళ్ళు లేరు. నేను డాష్ చేసేటప్పుడు స్లోగా స్టార్ట్ చేసిన, ఫాస్ట్ గా ఎండ్ చేస్తాను. వాట్ ఆర్ యు టాకింగ్? ఏంటి బాసు ఇది? దట్ ఐ థింక్ వాటో వాట్. ఫాస్ట్ గా చేస్తే బాగుండేది కదా సార్. ఏమిటండి మీరు మాట్లాడేది? సినిమాలో డాష్ సీన్స్ వస్తే మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు? కోరికలని కంట్రోల్ చేసుకోవాలి. అవుతాను, మూడ్ లో వచ్చి చేస్తాను. మూడ్ అవుతాను. మీకు బాగా మూడ్ వస్తుంది అంటున్నారు, అంతేనా? 1 పిక్ చేశాను. మీరు కిచెన్ లో కాకుండా డాష్ చేశారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఏదో ఏదో ఒక్కటి చెప్పు. నాకు డాష్ నేను స్విమ్మింగ్ పూల్ పక్కన చేశాను. రాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు, సీన్ 1 టేక్. కార్లో చేశాను. హాల్లో చేశాను. ఎక్కడ అంటే ఇక్కడ లేదు, అక్కడ అసలు ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడ.